guys and welcome to Ashtrixx. Guys, ee roju video lo oka chala important topic manam tackle cheyabothunam. Enti ante monsoon antene hair fall season. Andarki idi pichekkipotundi kada deento. So ఈ మాన్సూన్ లో నాకు ఎప్పుడు జరిగేంత హెయిర్ ఫాల్ జరగట్లేదు బికాస్ ఆఫ్ సమ్ మైండ్ఫుల్ హెయిర్ కేర్ రొటీన్ అండ్ నేను హెయిర్ వాష్ ఇప్పుడు వేరే విధంగా చేస్తున్నాను. దానివల్ల నాకు హెయిర్ లాస్ చాలా తగ్గిపోతుంది. ఆ టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మన హెయిర్ డెలికేట్ అండ్ వీక్గా ఉన్నప్పుడు, రూట్స్ నుంచి పడిపోతున్నప్పుడు మనం హెయిర్ని కరెక్ట్గా ఎలా వాష్ చేయాలి అని. అండ్ దాంతోపాటు నా 2-month అప్డేటెడ్ రివ్యూ ఆఫ్ ద Loreal Dream అనేది కూడా మీకు చెప్తాను. దీనికి బిఫోర్ ఈ బాటిల్ చూడండి ఖాళీ అయిపోయింది. ఈ బాటిల్ యూజ్ చేశాను అండ్ దీనికంటే బిఫోర్ కూడా ఇంకొక ఈ సైజ్ బాటిల్ యూజ్ చేశాను. మీ గురించి తెలియదు కానీ ఐ జస్ట్ లవ్ లాంగ్ హెయిర్. అండ్ ఈ రేంజ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల ముందు నేను నా హెయిర్ కట్ అండ్ కలర్ చేయించుకున్నాను. అప్పుడు నా హెయిర్ ఇలా ఉండేది అండ్ ఇప్పుడు ఇలా ఉంది. చూస్తున్నారా గైజ్, నాకు కలర్ చేయించుకున్నందుకు నేను ఒకరోజు ఇంట్లో ట్రిమ్మింగ్ చేసినా కూడా ఎంత లెంత్ పెరిగింది చూస్తున్నారా. అప్పుడు చూడండి నా హెయిర్ కలర్ ఎక్కడుంది, ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంత గ్రో అయిందన్నమాట నా హెయిర్. ఎస్ గైజ్, ఇవి సూపర్ గేమ్ చేంజింగ్ ప్రొడక్ట్స్. ఈ ఫుల్ రేంజ్లో డ్రీమ్ లెన్స్ షాంపూ ఉంటుంది, డ్రీమ్ లెన్స్ కండిషనర్ ఉంటుంది అండ్ ఒక నో హెయిర్ కట్ క్రీమ్. ఫస్ట్ షాంపూతో స్టార్ట్ చేసేద్దాం. సో షాంపూ బేసిక్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ అ స్కాల్ప్ క్లెన్జర్. మీ స్కాల్ప్ని క్లీన్ చేయడమే. దీంతో ఏం మిరాక్యులస్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇది హెయిర్ని మంచిగా మాయిశ్చరైజ్ అండ్ హైడ్రేటెడ్ ఉంచడం వల్ల మనకు డీటాంగిల్ ఉంటుంది హెయిర్ అండ్ దానివల్ల మనకు బ్రేకేజ్ అనేది తగ్గిపోతుంది. సేమ్ గోస్ విత్ ద కండిషనర్. కండిషనర్ వచ్చేసి మనకు మంచి సాఫ్ట్ అండ్ షైన్ ఇస్తుంది. బట్ the main highlight is the L'Oreal Dream Lens No Haircut Cream. I have enjoyed this product the most. ఇందులో కొన్ని బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లైక్ క్యాస్టర్ ఆయిల్, వెజిటల్ కెరటిన్ అండ్ కొన్ని హెయిర్ విటమిన్స్ కూడా ఉన్నాయి. దీంతో మనకు హెయిర్ బాగా స్మూత్ మాయిశ్చరైజ్డ్ ఉంటుంది అండ్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇది హెయిర్ని చిక్కులు లేకుండా ట్యాంగిల్ ఫ్రీ ఉంచుతుంది కాబట్టి మనకు చాలా రోజుల వరకు డ్యామేజ్ అవ్వదు హెయిర్. దానివల్ల మనకు హెయిర్ కట్ అవసరం ఉండదు. దాట్ ఈస్ వై ఇట్ ఈస్ యాప్ట్లీ నేమ్ యాజ్ ద నో హెయిర్ కట్ క్రీమ్. సో ఇది ఎలా వాడాలో అనేది చాలా సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ చెప్పేస్తాను. ఫస్ట్ షాంపూతో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ టైంలో, ఈ హెయిర్ ఫాల్ అవుతున్న టైంలో మనం షాంపూ ఎలా చేయాలి తెలుసా? స్టార్ట్ చేసే ముందు ఒకటి గుర్తు పెట్టుకోండి, మన హెయిర్ తడిగా ఉన్నప్పుడు మోస్ట్ డెలికేట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం హెయిర్ని మంచిగా వెట్ చేసేసుకోవాలి బిఫోర్ అప్లయింగ్ యువర్ షాంపూ. ఇది కూడా మనం రూమ్ టెంపరేచర్ లేదంటే ప్రెఫరబ్లీ కూల్ వాటర్తో చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు ఫ్రిజ్ కూడా కట్ డౌన్ అవుతుంది. ఆ తర్వాత మీ హెయిర్ లెంత్ అండ్ థిక్నెస్కి తగ్గట్టు షాంపూ తీసుకోండి అండ్ దీన్ని డైల్యూట్ చేయాల్సిన ఏం అవసరం లేదు, అది జస్ట్ మిత్ అండి. తర్వాత ఇది జెంట్లీ మనం స్కాల్ప్లో మసాజ్ చేయాలి. 1 to 2 minutes వరకు మసాజ్ చేస్తే సరిపోతుంది. దాంతో మనకు ఫోమ్ వస్తుంది కదా, ఆ నురుగుతోనే మనము హెయిర్ లెన్స్ని వాష్ చేయాలి. ఇప్పుడు హెయిర్ లెన్స్ వాష్ చేసినప్పుడు ప్లీజ్ రిమెంబర్ గైజ్, డోంట్ పుట్ యువర్ ఫింగర్స్ ఇన్ ఇట్. దాన్ని లాగకండి హెయిర్ని. రూట్లో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చాలా జెంటిల్గా ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ రబ్ వెరీ వెరీ జెంట్లీ సో దట్ యూ అవాయిడ్ ఫ్రిక్షన్ అండ్ మీకు ఫ్రిజ్ అదంతా ప్రాబ్లమ్స్ ఉండదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని వాటర్తో వాష్ చేయడం. మళ్ళీ అవసరం ఉంటేనే రిపీట్ చేయండి, లేకపోతే 1 shampoo ఇస్ ఎనఫ్. ఇప్పుడు కండిషనర్ ఎలా వాడాలంటే, మనం కండిషనర్ మళ్ళీ మన లెంత్ అండ్ థిక్నెస్ని బట్టి తీసుకోవాలి. నేను 1 tablespoon దాకా తీసుకుంటాను. అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్కాల్ప్లో అస్సలు కండిషనర్ వాడకూడదు, అంటే దానివల్ల హామ్ ఏం లేదు. బట్ ఏంటంటే ఓవర్ మాయిశ్చరైజ్ చేసేస్తే మన స్కాల్ప్ని హెయిర్ మొత్తం వే డౌన్ అయిపోతుంది, వాల్యూమ్ పోతుంది అనమాట. సో ఎప్పుడైనా హెయిర్ మిడ్ లెంత్ నుంచి టిప్స్ వరకు ఈ విధంగా మనం రాయాలి. అగైన్ గైజ్, నో పుల్లింగ్, నో టగ్గింగ్ యువర్ హెయిర్. దీని తర్వాత నార్మల్ లేదంటే ఆయిలీ హెయిర్ మీకుంటే 1 to 2 minutes వరకు ఈ కండిషనర్ ఇలాగే వదిలేస్తే సరిపోతుంది. డ్రై హెయిర్ ఉందనుకోండి, ఇంకొక 1 minute ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు వాష్ అవుట్ యువర్ హెయిర్ రియలీ థరలీ. కండిషనర్ కొంచెం కూడా హెయిర్లో ఉండకూడదు, అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ కోల్డ్ వాటర్తో వాష్ చేయండి ఆర్ కూల్ వాటర్ అట్లీస్ట్. దాంతో మీరు చూస్తారు వెంటనే ఫ్రిజ్ చాలా వరకు తగ్గిపోతుంది గైస్. సో ట్రై ఇట్. డోంట్ యూజ్ హాట్ వాటర్ ఆన్ యువర్ స్కాల్ప్ ఇస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. షాంపూ అండ్ కండిషనింగ్ అయిపోయాక మనం టవల్తో హెయిర్ని కొద్దిగా డ్రై చేసేస్తాం, తుడిచేస్తాం కదా. ఆ తర్వాత మిడ్ సెక్షన్ నుంచి టిప్స్ వరకు మళ్ళీ స్కాల్ప్ దగ్గర కాదు, ఈ నో హెయిర్ కట్ క్రీమ్ రాయాలి. వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఒక వాల్నట్ సైజ్ అమౌంట్ తీసుకొని హెయిర్లో రాయాలి, కానీ దాట్ మచ్ ఈజ్
టూ మచ్ ఫర్ మై హెయిర్ లెంత్ అండ్ థిక్నెస్. అందుకే నేను దాని మీద లైక్ మేబీ ఒక 1 teaspoon తీసుకొని దాన్ని మంచిగా ఫింగర్స్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసి అగైన్ వెట్ హెయిర్లో జెంటల్గా ఇలా ఇలా రాసేస్తాను అంతే. దీన్ని మళ్ళీ వాష్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు గైజ్. ఇట్ ఈస్ అ లీవ్ ఇన్ కండిషనర్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఆన్. ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొంచెం షైన్కి మీరు సెరమ్ కావాలంటే వాడొచ్చు. అండ్ నార్మల్గా హెయిర్ ఎలా డ్రై చేస్తారు అలా చేయండి. ఐ లైక్ టు బ్లో డ్రై మై హెయిర్. గైజ్ ఈ క్రీమ్ మీరు వేరే షాంపూ అండ్ కండిషనర్తో కూడా వాడొచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ బై ద హోల్ సెట్. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఒకరినొకరిని బాగా కాంప్లిమెంట్ చేస్తాయి. అండ్ ఇట్ ఈస్ డిజైన్ టు వర్క్ వెల్ ఇన్ సింక్ విత్ ఈచ్ అదర్. ఇది పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ కూడా ఉంది. ఇంకేం కావాలి గైజ్. ఆల్సో ఇది మనం హీట్ ప్రొటెక్టెంట్గా కూడా వాడొచ్చు. అంటే బిఫోర్ యూర్ స్ట్రైట్నింగ్, యూర్ బ్లో డ్రై, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్. Guys, I'm so happy with the way my hair is looking now. ఇంత లాంగ్ అండ్ స్ట్రాంగ్ ఎప్పుడు ఉండదు తెలుసా. ఒక లెంత్కి వచ్చాక వెంటనే రూట్స్లో ప్రెషర్ పడుతుంది అండ్ అది రాలడం స్టార్ట్ అవుతుంది. దెన్ ఐ హ్యావ్ టు కట్ ఇట్. నా డ్రీమ్ లెన్స్ని ఫైనల్గా అచీవ్ చేశాను. మనం ఇప్పుడు ఏ సాలాన్కి వెళ్ళలేకపోయినా కరెక్ట్ ప్రొడక్ట్స్తో కరెక్ట్గా ఇంట్లో హెయిర్ కేర్ చేస్తే your hair will still be in good condition without a cut, without any kind of treatments. And మీకు ఒక విషయం తెలుసా, మీ నిమిషా కూడా ఇదే వాడుతుంది. లాస్ట్ టైం తన హెయిర్ కేర్ రొటీన్లో చెప్పింది కదా. Now also she's using the same thing. It's a very good range guys. So if home remedies are not your thing and మీరు కొత్త హెయిర్ కేర్ ట్రై చేయాలనుకుంటున్నారు or you just simply want long and strong hair, ఈ రేంజ్ని డెఫినెట్గా మీరు ట్రై చేయవచ్చు. హైలీ రికమెండెడ్. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. And if you like this episode, you know what you have to do guys. Subscribe, like and share and follow me on all my social media handles. See you on the other side. Till then, it's bye from Ashtrixx.